నమస్కారం D1 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి మండలం కట్టివరం గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాండ్లు పంపిణీ. మిచాంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్. తెనాలి వైకుంఠపురంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు. 5 రాష్ట్రాల్లో పేరు మోసిన అంతర్రాష్ట్ర దొంగని అరెస్ట్ చేసిన అనంతపురం పోలీసులు. రైల్వే ఉద్యోగి ఇంట్లో రోజు డీజిల్తో భక్తి పాటలో అనుమానంతో ఆరా తీస్తే గుప్త నిధుల తవ్వకాలు. 20 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కేసీఆర్ అధికారిక నివాసం నేమ్ ప్లేట్ మార్క్. గుంటూరు జిల్లా తెనాలి గంగానమ్మపేట శ్రీ పర్వతవర్ధిని రామేశ్వర స్వామివారి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో ఆలయ ఈవో రమణకుమారి మాట్లాడుతూ ఈ హుండీ లెక్కింపులో 3 నెలల స్వామివారి కానుకలు మొత్తం 4,49,726 రూపాయలు వచ్చాయని, ఈ అమౌంట్ మొత్తం స్వామివారి పేరు మీద బ్యాంకులో జమ చేయడం జరుగుతుందని, అలాగే ఈ నెల 27వ తారీఖున శివముక్కోటి సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, 27వ తారీఖు ఉదయం తెల్లవారుజాము 4:30 నుండి స్వామివారి దర్శనానికి అనుమతి లభిస్తుందని, భక్తులందరూ విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా ఈవో రమణకుమారి తెలియజేశారు. శ్రీ పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామి దేవస్థానం పాత శివాలయంగా పేరొందిన శివాలయనందు ఈ రోజున హుండీ లెక్కింపు జరుగుతుంది. కార్యక్రమం తర్వాత మొత్తాన్ని కూడా బ్యాంకు నందు జమ చేయటం జరుగుతుంది. తదుపరి ఈ నెల 27వ తారీఖున శివముక్కోటి అయినందున ఉదయం 5:55 ఉత్తర ద్వార దర్శనం ద్వారా శ్రీ పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామి దర్శనానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా శివముక్కోటి రోజున స్వామి అమ్మవారిని దర్శించి స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. గుంటూరు జిల్లా తెనాలి వైకుంఠపురం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో 23/12/23 శనివారం ఉదయం 4:30 వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ ఉత్తర ద్వారదర్శనం జరుగుతుందని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కుంభ సాయిబాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు హాజరై మనకు ఏడాది సమయం దేవతలకు ఒక్కరోజు సమయమని, అందుకే మనకు 6 నెలలు దేవతలకు ఒక పగలని, మరో 6 నెలలు దేవతలకు ఒక రాత్రి అని, అంటే దక్షిణాయనం అంతా దేవతలకు రాత్రి అని, ఉత్తరాయణం అంతా పగలుగా చెబుతూ ఉంటారని, వైకుంఠ ఏకాదశి రోజు నుంచి దేవతలకు రాత్రి సమయం ముగిసిందని, తెల్లవారుజామున వైకుంఠ ద్వారం తెరుచుకున్న రోజు స్వర్గద్వారాలు తెరుచుకుంటాయని, ఇందుకు సూచనగా వైష్ణవాలయాల్లో వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారని, ఈ ద్వారం గుండా లోపలికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పుణ్యం ప్రాప్తిస్తుందని భక్తులు విశ్వసిస్తారని తెలియజేశారు. గుంటూరు జిల్లా తెనాలి మిచాంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన వారికి ఎకరానికి 25,000 రూపాయలు, వాణిజ్య పంటలకు 50,000 రూపాయల పరిహారం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా సామిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ క్రాప్ CCRC కార్డుతో సంబంధం లేకుండా కౌలు రైతుల ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని, ఎకరానికి కేవలం 6,800 రూపాయల పరిహారం ప్రకటించడం రైతులను అవమానించడమేనని, ఈ పరిహారం హార్వెస్టింగ్ ఖర్చులకు కూడా సరిపోవని, నిబంధనలు సడలించి అన్ని పంటలకు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని వారు సూచించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మన విద్యార్థులు పోటీ ప్రపంచంలో లీడర్స్గా ఎదగాలని, పిల్లల ఉన్నత చదువుల కోసం ఏ కుటుంబం అప్పుల పాలు కాకుండా అర్హత కలిగిన పేద విద్యార్థులు ధైర్యంగా విదేశాల్లో ఉన్నత విద్య చదివేలా మన ప్రభుత్వం జగనన్న విదేశీ విద్యా పథకాన్ని అమలు చేసినట్టుగా సీఎం జగన్ పేర్కొన్నారు. జగనన్న విదేశీ విద్యా దీవెనతో 51 మందికి కొత్తగా అడ్మిషన్లు అందించారని, అలాగే 51 మంది నిమిత్తం 9.50 కోట్ల రూపాయల చెల్లింపులు చేశారని, ఇప్పటికే విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్న 408 మంది విద్యార్థులకు ఈ సీజన్లో 41.50 కోట్ల చెల్లింపులు జరుపుతున్న ప్రభుత్వం ఈ పథకం కింద ఇప్పటి వరకు మొత్తం 107 కోట్లు ఖర్చు పెట్టిందని, కాగా కొత్త సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారని, ప్రిలిమ్స్ పాస్ అయిన 95 మంది విద్యార్థులకు ₹1,00,000 ఆర్థిక సాయం చేశారని, మెయిన్స్ పాస్ అయిన 11 మందికి ₹1,50,000 ఆర్థిక సాయం చేశారని, ఈ పథకం ద్వారా పేద విద్యార్థులు తలరాతలు మారుతాయని వారు తెలియజేశారు. ఈ పథకం ద్వారా ఉన్నత స్థితికి వెళ్లిన విద్యార్థులు రాష్ట్రాన్ని గుర్తుపెట్టుకోవాలని, అలాగే పేదలకు ఉన్నత స్థితిలోకి వెళ్లిన విద్యార్థులు ఆదుకోవాలని వారు సూచించారు. ఎల్లయ్య పుల్లయ్య కాలేజీలలో సీట్లు వచ్చినా కూడా కొంతమంది రికమెండేషన్లు పెట్టుకొని కొంతమందికి మాత్రమే అర్హత పొందేవాళ్ళు. ఇవన్నీ కూడా ఇప్పుడు మార్చేశాం. అర్హత అన్నది అర్హత అన్నది ఒక క్వాలిఫికేషన్ మాత్రమే అర్హత. నో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్, నో రికమెండేషన్, ఎక్కడ కరప్షన్ లేదు, ఎక్కడ లంచాలు ఉండవు.
ఎవరికైనా కూడా టాప్ 50 కాలేజెస్లో 21 ఫ్యాకల్టీస్లో ఈ 350 దగ్గర కాలేజెస్లో ఎవరికి సీట్ వచ్చినా కూడా 1,25,00,000 దాకా అప్పర్ లిమిట్ పెట్టి ఇచ్చే కార్యక్రమం. ఇవన్నీ కూడా ఎందుకు తీసుకొస్తా ఉన్నాం, ఎందుకు చేస్తూ ఉన్నాం అని అంటే మన పిల్లలు పోటీ ప్రపంచంలో ఎదగాలి, మన పిల్లలు పోటీ ప్రపంచంలో లీడర్స్గా ఎదగాలి. గుంటూరు జిల్లా తెనాలి మండలం కటివరం గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి వర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు టీడీపీ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు కటివరం గ్రామంలో ఇంటింటికి భవిష్యత్తు గ్యారంటీ, ఇది బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే బాండ్లను పంపిణీ చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా యార్లగుంట స్థానిక నగర పంచాయతీ పరిధిలోని 12వ వార్డు కౌన్సిల్ వార్డులో చైర్మన్ మూలే హర్షవర్ధన్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు తమ్మిశెట్టి బాలయ్య, వార్డు కౌన్సిల్ కలిసి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి కాలినడకను పర్యటించారు. ఈ క్రమంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా వారు సమస్యలను అడిగి తెలుసుకుంటూ సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరును ఆరా తీశారు. వార్డులో కలయి తిరుగుతూ ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మంచినీరు అందుతున్న తీరు, పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్న విధానంపై అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు వింటూ వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు సెల్ ఫోన్ ద్వారా ఎమ్మెల్యే తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగులకు ట్రైసైకిల్ అందజేశారు. అలాగే కౌన్సిలర్స్, కోఆప్షన్ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సంఘాలు సమ్మెను తలపెట్టాయి. అందులో భాగంగా కొల్లూరు మండలంలో 9వ రోజున అంగన్వాడీ ఆధ్వర్యంలో జరుగుతున్న వంట వార్పు కార్యక్రమానికి సిఐటియు అనుబంధ సంఘాలు వారికి మద్దతు తెలియజేశాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ డిమాండ్స్ను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే ఈ సమ్మెను ముగించేది లేదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఉపాధ్యక్షుడు అగిస్టన్, కొలకలూరు మండల సిఐటియు సుబ్బారావు, అనంతవరం సెక్టర్ పద్మ, కొల్లూరు సెక్టర్ ఆదిలక్ష్మి, దొనేపూడి సెక్టర్ లక్ష్మి, అలాగే అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా గుంటూరు ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన గుంటూరు మిర్చియార్డ్ రైతులకు అందిస్తున్న సేవలు అభినందనీయమని గుంటూరు వాసి ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు తెలియజేశారు. నేడు ఆయన మిర్చియార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణతో కలిసి యార్డ్లో పర్యటించారు. ఈ క్రమంలో అక్కడ అందుతున్న సేవలను ప్రత్యక్షంగా పరిశీలించి ఎగుమతి దిగుమతి వర్తక వ్యాపారస్తులు, మార్కెటింగ్ కమిటీ సభ్యులు, ఇతర బాధ్యులతో ఆయన చర్చించారు. రైతులకు మార్కెటింగ్ కమిటీ అందిస్తున్న సేవల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. మిర్చియార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ మాట్లాడుతూ క్రికెట్లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన అంబటి రాయుడు మన జిల్లా వాసి కావటం గర్వకారణమని, రాజకీయాలకు అతీతంగా ఆయన రైతులకు ఇతర వర్గాలతో మమేకమై ప్రజల సాధక బాధలు తెలుసుకుంటూ ఉన్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు, యార్డ్ అధికారులు, సూపర్వైజర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా 5 రాష్ట్రాల్లో పేరు మోసిన అంతర్రాష్ట్ర దొంగ అశోక్ కులకర్ణి అనే వ్యక్తిని అనంతపురం 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో బృందంగా ఏర్పడి అనంతపురం టౌన్లోని రైల్వే స్టేషన్ వద్ద నిందితుడిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే ఇతను రాత్రిపూట తాళం వేసిన ఇళ్లలో తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతూ ఉన్నాడని, తిరువనంతపురం, గుంతకల్లు, ఆలూరులో చోరీలు చేశాడని, వీటితో పాటు ఇతను పాత నేరస్తుడని, ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో సుమారు 80కి పైగా దొంగతనాలు చేశాడని, కర్ణాటకలో 3 కేసుల్లో శిక్షలు కూడా అనుభవించాడని అధికారులు తెలియజేశారు. జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పక్కా రాబడిన సమాచారంతో తిరువనంతపురం ఎస్డిపిఓ ప్రసాద్ రెడ్డి పర్యవేక్షణలో అనంతపురం 3వ పట్టణ సిఐ కె ధరణికిషోర్, సిసిఎస్సి ఐజీటీ నాయుడు, గుంతకల్లు 1 టౌన్ సిఐ రామసుబ్బయ్య, ఎస్ఐలు గోపాలుడు, నాగరాజు ఆధ్వర్యంలో హెచ్సిఎస్ శ్రీధర్ శ్రీనివాసులు, పిసిఎస్ ఫారూక్ రంజిత్, బాలకృష్ణదాసులు బృందాలుగా ఏర్పడి అరెస్ట్ చేశారు. అనంతరం తిరువనంతపురం 3వ పట్టణ పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు. విశాఖలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. కంచెలపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో తాటిచెట్టుపాలెం రైల్వే క్వార్టర్స్లో ఇంటి ఆవరణలో రైల్వే ఉద్యోగి ఆధ్వర్యంలో పూజలు చేసి ఏకంగా 20 అడుగుల వరకు గొయ్యి తవ్వారు. వివరాల్లోకి వెళితే రైల్వే ఉద్యోగి కోటేశ్వరరావు కొద్ది రోజుల క్రితం ఓ స్వామీజీని ఇంటికి తీసుకువచ్చాడు. ఆయన ఇంటి ఆవరణను పరిశీలించి ఓ ప్రాంతంలో వైబ్రేషన్ వచ్చాయని, ఈ ప్రాంతంలో గుప్త నిధులు ఉన్నాయని చెప్పడంతో విజయవాడ నుంచి ఓ గ్యాంగును పిలిపించి తవ్వకాలు చేపట్టారు. అయితే తవ్వుతున్న శబ్దాలు చుట్టుపక్కల వారికి వినపడకుండా అతి తెలివితో జాగ్రత్తలు తీసుకుని డీజే తీసుకొచ్చి పాటలు పెట్టేవాడని, ఆ సమయంలో తవ్వకాలు 1 నెల రోజుల నుంచి తవ్వుతూ ఉన్నారని స్థానికులు తెలియజేశారు. ఈ విషయం తెలిసిన కంచెలపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వరంగల్ జిల్లా వరంగల్ కొత్త వేరియంట్ నేపథ్యంలో అధికారులు మరోసారి అప్రమత్తమయ్యాయి. ఈ మేరకు వరంగల్ ఎంజీఎంలో ప్రత్యేక వైద్య బృందాలు కూడా నియమించాయి.
ఎంజీఎంలో గుండె చికిత్స విభాగంలో 50 పడకల కరోనా వార్డు ఆక్సిజన్ వెంటిలేషన్ ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభాస్ నటించిన సాలార్ మూవీ టికెట్ల కోసం ఫ్యాన్స్ ఎగబడుతుంటే కేపీహెచ్పీలోని ఓ థియేటర్లో టికెట్ కోసం ఎగబడిన ఫ్యాన్స్పై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ క్రమంలో మరోవైపు ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్లో సాలార్ స్పెషల్ షో టికెట్స్ కోసం గంటల తరబడి లైన్లో వేచి ఉన్నారు. టికెట్స్ దొరికిన వారు ఖుషీగా వెనుదిరుగుతుంటే దొరకని వారు నిరాశ చెందుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తారని అంటున్నారు. తెలుగు సత్తా చూపించేందుకు, మోడీని చిత్తుగా ఓడించేందుకు నేను పోటీ చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలియజేశారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలకు నాది గ్యారెంటీ అని, నాలాంటి వాడికి పార్లమెంటుకు వెళ్లే అవకాశం ఇవ్వాలని, నేను తప్ప ఎవరూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అప్పులు తీర్చలేరని, వడ్డీలు కూడా కట్టలేరని కేఏ పాల్ తెలియజేశారు. ఎంపీ స్టేట్ ఢిల్లీ గత 20 ఏళ్లుగా తొగ్లక్ రోడ్లోని 23వ నెంబర్ బంగ్లా కేసీఆర్ అధికార నివాసంగా ఉండేది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ బంగ్లాను ఖాళీ చేయగా ఆయన వ్యక్తిగత వస్తువులను వేరే చోటకి తరలించారు. ఆయన పేరుతో ఉన్న నేమ్ ప్లేట్ని అధికారులు మార్చి నూతనంగా ఉన్న సీఎం పేరుని లిఖించారు. 2004 నుంచి 2014 వరకు ఎంపీగా, మంత్రిగా తొగ్లక్ రోడ్ నివాసం నుండి కార్యకలాపాలు నిర్వహించారు. ఆ తర్వాత 2014 నుంచి 2023 డిసెంబర్ తొలివారం వరకు అదే బంగ్లా ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ అధికారిక నివాసంగా ఉంది. ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ సిబ్బంది బంగ్లాను ఖాళీ చేసి తెలంగాణ భవన్కు అధికారులకు అప్పగించారు. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలిసారిగా బంగ్లాను సందర్శించారు. ఎంఎస్ ఫ్లాట్ యమునా అపార్ట్మెంట్లో 902 ఫ్లాట్ ప్రస్తుతం రేవంత్ రెడ్డి నివాసంగా ఉంది. ఐపీఎల్ 2024 వేలం ముగిసింది. మినీ వేలం అనే పేరే కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు కోట్లు కుమరించారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరతో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్కీను 24.75 కోల్కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. పాట్ కమిషన్ 20.50 కోట్లు, డారిల్ మిచెల్ 14 కోట్లు, హర్షల్ పటేల్ 11.75 కోట్లు, అల్జరీ జోసెఫ్ 11.50 కోట్లు, స్పెన్సర్ జాన్సన్ 10 కోట్లు, సమీర్ రిజ్వెన్ 8.40 కోట్లు కొనుగోలు చేసినట్టు తెలియజేసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ D1 న్యూస్. నిరంతర వార్తా స్రవంతి కోసం మా D1 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ D1 న్యూస్ ఛానల్.